ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా ఎవరిని చూసుకున్నా కూడా ఇటు కొలెస్ట్రాల్ అని కానీ, లేకపోతే ఒబేసిటీ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఈ రెండే మనిషికి శరీరానికి బాగా సంబంధం ఉన్నవి. సో ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే ఈరోజు రేపు నోరు ఏం కోరుకుంటుందో అదే ఇచ్చేస్తున్నారు. కానీ శరీరానికి ఏం అవసరం అనేది అది ఇవ్వట్లేదు. సో ఏమంటాను అంటే సో మనకి ఇష్టమైన ఫుడ్స్ తినాలి, కానీ ఏదైనా సరే లిమిట్ చేసుకుంటే రేపు శరీరానికి సంబంధించిన రోగాలు కానివ్వండి, బాధలు కానివ్వండి తప్పించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో శరీరానికి మనం ఏం ఫీడ్ చేస్తామో అదే మనకి దాని నుంచి వచ్చే దాంట్లోంచి రిటర్న్ వస్తుంది. వెరీ సింపుల్ లాజిక్. కాబట్టి కంపల్సరీగా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ ఏదైతే డైలీ హ్యాబిట్స్ ఉన్నాయో ఆ రెండు అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్. యంగ్ ఏజ్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? హార్ట్ అటాక్ అంటే మనకి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అంటే ఒకటి ఏమంటారు లైఫ్ రిలేటెడ్, అంటే స్ట్రెస్, అంటే మైండ్ రిలేటెడ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఈరోజు రేపు అంటే చిన్న వయసులోనే చాలా రకాల స్ట్రెస్ తీసుకోవటము, దట్ కుడ్ బి ఫినాన్షియల్ అవ్వచ్చు, రిలేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. కాబట్టి హార్ట్ అటాక్కి ఫుడ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో పాటు మైండ్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు ఇంకా వయసుకు సంబంధం లేకుండా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అనమాట. సో మ్యామ్ ఇప్పుడు లివర్కి కొలెస్ట్రాల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అని అంటారు. సో ఈ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఎంతవరకు ఉంటే అది మన హెల్త్కి మంచి జరుగుతుంది, ఒకవేళ ఎంతవరకు ఎక్సీడ్ అవుతే మన లైఫ్ డేంజర్లో పడే అవకాశాలు ఉంటాయి? బేసికల్గా అది మనం టెస్ట్ చేసుకుంటేనే ఎవరైనా తెలుస్తుంది తప్ప నార్మల్గా మనం అది మానిటర్ చేయలేము ఫిగర్స్ అనేది. సో అసలు మనం అది అంటే ఎంత అనేది పక్కన పెట్టేస్తే మనకి కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని రెండు రకాలు ఉంటాయి. సో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఎల్డిఎల్ కమ్స్ అండర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. సో మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో, అండ్ ఇంకొకటి కొలెస్ట్రాల్కి ఫ్యాట్కి చాలా కనెక్షన్ ఉంటుంది. సో అలా అని చెప్పి ఫ్యాట్ ఉన్న వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ ఉంటుందని లేదు, అలానే సన్నగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లేదని కాదు. బట్ కానీ ఇంట్రా రిలేటెడ్ అయితే ఉంటాయి. ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్కి కొంచెం సంబంధం కూడా ఉంటుంది. సో కాబట్టి ఏదైతే మనం గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ ఎట్లాగా డిఫైన్ చేస్తామో అట్లాగే మనకి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. కాబట్టి అన్నీ చెకప్ చేసుకునేటప్పుడు ఇయర్లీ వన్స్ కానీ 6 monthsకి ఒక్కోసారి కానీ మనకి కొలెస్ట్రాల్ రిలేటెడ్ కానీ, డయాబెటిక్ రిలేటెడ్ కానీ, మనం థైరాయిడ్ రిలేటెడ్ కానీ, ఎస్పెషల్లీ మనకి తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ ఈ 3 అండ్ బ్లడ్ రిలేటెడ్ సిబిసి ఇలాంటి అన్ని బేసిక్ టెస్ట్లు అనేది ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి ఒకసారి చేయించుకుంటే మనకి మీరు అన్నట్లు ఎక్కువ మోతాదులో ఉందా తక్కువలో ఉందా అనేది అవగాహన వస్తుంది అనమాట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.